చుట్టాల ఇండ్లల్లో ఫంక్షన్లు ఉంటే మనం పోతాం. మన ఇండ్లల్లో ఫంక్షన్లు అయితే చుట్టాలు వస్తారు. కొందరు దగ్గర చుట్టాలు ఉంటారు, ఇంకా కొందరు దూరపు చుట్టాలు ఉంటారు. దగ్గర వాళ్ళు అయితే అప్పుడో ఇప్పుడో ఏరే ఊరికి పోయినప్పుడో వచ్చిపోతుంటారు. కానీ దూరపు చుట్టాలు ఏదైనా శుభకార్యాలు ఉంటేనే వస్తారు. అయితే పతేడు పండుగకు వచ్చేటోళ్ళు ఈ తాపకు రాకుంటే ఎంత బాధ అనిపిస్తుందిలా. ఏమన్నా తక్కువ చేసినామా తప్పు చేసినామా అని రంది పడుతుంటారు. అంతే కదా, ఇప్పుడు ఈ ఊరోళ్ళ పరిస్థితి సుత అట్లనే ఉన్నది. చుట్టాలు వస్తలేరని చిన్నపోయింది పల్లె. హాగో వస్తే గిస్తే ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారు గాని ఊరంతా ఎందుకు వస్తారు అంటారా? వాళ్ళు ఈ ఊరోళ్ళందరికీ చుట్టాలు, వాళ్ళకే కాదులో మనందరికి చుట్టాలు. ఈ ఊరోళ్ళకు మాత్రం బగ్గ దగ్గర చుట్టాలే, కానీ దూరంకెళ్ళి వస్తుంటారు. ఆవు సైబీరియన్ కొంగల ముచ్చట్నే. ఖమ్మం జిల్లా చింతపల్లికి 17 జనవరిలా సైబేరియా కొంగలు వచ్చేటి. అవి చూస్తానికి శితం మంది పోతుంటిరి, కానీ ఇప్పుడు జనవరి అయిపోతున్నా ఇంకా జాడలేవు. ఈ తాపకు సుత వస్తాయో రావో అని రందితోనున్నారు ఊరోళ్ళు. 2 ఏండ్లాయే మరి ఇటు మొఖాన చూడక. రాకపోతే చూడ చెట్లు సందడే లేదు మాకు. జనం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూసిపోయేది. ఇక హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి కోతుల కోసం కొంగల కోసం వచ్చి చూసిపోయేది. అగనట ఆ వీటిని చూస్తానికొచ్చే టూరిస్టులతోటి ఊరంతా పండగ లెక్కుంటుండేనట. ఆ వస్తేనే బాగుండు అంటుంది అమ్మ. కొంగలు రాని సంవత్సరం పంటలు పండవు, వర్షాలు కురవు. కొంగలు రాని ఏడాది అస్సలు పంటలు పండేయట. కొంగల పెంట పొలాలకు దోలుకొని మంచిగా పంటలు తీసేటోళ్ళన్నట్టు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు కావచ్చు అంటారా? కోతులు బెడద ఒకటి ఎక్కువైందండి ఊరికి. సో వాటి వల్ల చెట్లు నరికేయడం కొద్దిగా ఇవి ఇబ్బంది అవుతున్నాయి. అప్పుడు ఆ కొంగలకు కావాల్సినటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఇప్పుడు లేవు, పోయినాయి. అన్ని చిన్న చిన్న చెట్లు. ఆ చిన్న చిన్న చెట్లు కూడా అలవాటు పడిపోయినాయి. చిన్న చిన్న చెట్లు కూడా పిల్లలు చేస్తా ఉన్నాయి, పెడతానే ఉన్నాయి. తర్వాత ఏమైందంటే ఈ కోతులు వచ్చినాయి. కోతులు వచ్చినాక ఇంకా వాటికి మరీ ఇబ్బంది అయింది. గదుల్లా అస్సలు ముచ్చట. పెద్ద పెద్ద చెట్లని కొట్టేసుడు, ఉన్న చిన్న చెట్ల మీద కోతులు అడ్డా పెట్టే వరకు కొంగలు బుగులుకొస్తలేవట. ఈ కోతులకి వారెతు జబ్బును ఎల్లగొట్టే ఉపాయం చేసి మా చుట్టాలను మా తానికి రప్పిస్తట్టు చూడాలి అని కోరుతున్నారు సర్కార్ను. కోతులంటే సర్కారోళ్ళు పట్టిస్తుండొచ్చు కానీ చెట్లు ఎవరు కొట్టేస్తున్నట్టు, ఎందుకు కొట్టేస్తున్నట్టు జరగా ముచ్చట అరుచుకొని చింతపల్లికి కోతుల చింత లేకుండా చెయ్యిరి సార్లు.